నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మౌనిక। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం। మంచిర్యాల పట్టణంలో రాళ్లవాగు ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా। మంచిర్యాల జిల్లా కేంద్రం సాయిరామ్ నగర్ సాయిబాబా ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు। ఆలయ చైర్మన్ గడప రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు। లక్షెట్టిపేట మండలంలో భారీ వర్షాల బీభత్సం। మునిగిన పంట పొలాలు, కూలిన ఇండ్లు, అప్రమత్తమైన అధికారులు, పోలీస్ యంత్రాంగం। మంచిర్యాల జిల్లాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు। కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల బైపాస్ రాళ్లవాగు ప్రాంతాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా క్షేత్రస్థాయిలో పరిశీలించారు। ఈ సందర్భంగా కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాత మంచిర్యాల ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు। ప్రజల భద్రత దృష్ట్యా ప్రమాదకర ప్రాంతాలను పూర్తిగా మూసివేసి అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని, మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు। పోలీసులు సూచించిన ట్రాఫిక్ మళ్లింపులను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు। మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు। ముఖ్యంగా ప్రాణహిత నదిలో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు। ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించేందుకు పోలీసులు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ అందుబాటులో ఉంటారని కమిషనర్ తెలిపారు। కమిషనర్ వెంట మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ సిఐ ప్రమోదరావు, ఎంఆర్ఓ రఫ్తుల్లా, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। ఇక్కడ ఈ రాళ్లవాగు పరిశీలించుకోవడానికి వచ్చాము। ఈ రాళ్లవాగుతో ఓల్డ్ మంచిర్యాల్ కట్ అయింది। ఈ ఏరియా మనము బ్లాక్ చేసాము, ఎవరు పోకుండా కట్ ఆఫ్ పెట్టడం జరిగింది। కొంతసేపు వరకు ఈ వర్ష ఉన్నటి వరకు మనకు కొన్ని చోట్ల మనము ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము, అదేవిధంగా మనము కొన్ని చోట్ల ట్రాఫిక్ పూర్తిగా ఆపుతున్నాము। మీ మాధ్యమంతో మాకు అందరు ప్రజలతో రిక్వెస్ట్ ఉంది, దయచేసి పోలీస్ పెట్టిన ట్రాఫిక్ డైవర్షన్ అది ఫాలో చేయండి। మీ సేఫ్టీ గురించి ఉంది, ఈ వర్షాకాలం వరకు మనము తప్పకుండా ఈ ఫాలో చేయాలి। సేఫ్టీ సెక్యూరిటీ ప్రయారిటీగా మనం పెట్టాలి। థ్యాంక్ యూ। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయిరామ్ నగర్ గడప ఉషాదేవి రాజన్న శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ మందిరం సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం చైర్మన్ గడప రమేష్ బాబు ఆధ్వర్యంలో భక్తులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు। ఈ సందర్భంగా ఆలయం చైర్మన్ గడప రమేష్ బాబు, అర్చకులు ఫణీందర్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నామని, ఈ వేడుకలకు ఉదయం 4 గంటల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి సాయిబాబాను దర్శించుకొని పూజలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు। గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు మహాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు। అనంతరం భక్తులందరి కోసం మహాహారతి కార్యక్రమాన్ని చేపట్టారు। అలాగే ఈరోజు రాత్రి వరకు ప్రత్యేక భజనలు, సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం షిరిడి సాయిబాబాను తలపించేలా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని తెలిపారు। భక్తులందరూ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి బాబా కృపకు పాత్రులు కావాలని కోరారు। అలాగే గురువారం రోజున సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో యలమల సురేష్, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। Jai
ఈ కలికాలంలో గురువుని మించిన దైవం లేదు. అలాంటి గురువులకే గురువు మన సద్గురు సాయిబాబా కాబట్టి ఈరోజు వ్యాసగురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు మా గణప ఉషాదేవి రాజా షిరిడి సాయిబాబా దేవస్థానంలో చైర్మన్ గణప రమేష్ గారి ఆధ్వర్యంలో అత్యంత వేగంగా జరుగుతున్నవి. ఉదయం 4 గంటల నుండి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు వస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి భక్తులు వచ్చి బాబా కోరికలు కోరుకొని వారి యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు సమస్త సాయి భక్తులు ఈ వ్యాస గురు పౌర్ణమి సందర్భంగా అందరూ వచ్చి ఆ బాబాను పాద నమస్కారం చేసుకొని ఆ స్వామివారికి గురుదక్షిణ కార్యక్రమం సమర్పించుకొని సాయి యొక్క ఆశీర్వాదం పొందండి. మరియు అదేవిధంగా గత 36 సంవత్సరాల నుండి బాబా యొక్క దేవాలయం అత్యంత వేగంగా పునర్నిర్మాణమై మొదట్లో మామూలుగా ఉన్నటువంటి దేవాలయం ఈ రోజున అపర షిరిడి వలె కేజీపీఎంగా భక్తుల యొక్క సౌకర్యార్థం, వారి అవసరార్థం, వారి కార్యక్రమాలు కానీ మరియు భక్తుల అన్నదానాలు కానీ భక్తుల కోరికలు కానీ తీర్చుకుంటూ బాబావారు జేజీపీఎంగా అపర షిరిడిగా వెలుగొందుతున్నాడు. భక్తుల కోరికలు తీస్తున్నారు. కాబట్టి తండ్రులుగా మంచిర్యాల జిల్లానే కాకుండా పెద్దపల్లి మరియు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల వారు కూడా అందరూ వచ్చి మన బాబా యొక్క ఆశీర్వాదం పొందుతున్నారు. అదేవిధంగా మన యొక్క దేవాలయం షిరిడి తర్వాత మన మంచిర్యాల గణప ఉషాదేవి రాజన్న సాయిబాబా దేవాలయంలో బంగారు సింహాసనం పెట్టడం జరిగింది. ఇదొక మనది 2వ అపర షిరిడి దేవాలయంగా పేర్కొంటుంది. కాబట్టి సమస్త భక్తుల కోరికలు తీరుతున్నాయి. కాబట్టి తప్పకుండా సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఆ బాబా యొక్క ఆశ్రమం పొందుతున్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. మరియు మా దేవాలయంలో ప్రతిరోజు 15వ తారీఖు రోజున మరియు ప్రతి 30వ తారీఖు రోజున అన్నదానం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గత 35 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం. అన్నదానానికి సహకరించండి, అన్నదానాన్ని విలువను పొందండి, అన్నదానం చేసి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి. మరి అదేవిధంగా
ఈరోజు ఈ దేవాలయం వంటి చేరవటువంటి గడప రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో దేదీప్యమంగా అప్పల సిటీ వాళ్ళకి తీర్చిదిద్దడం జరిగింది అతను వచ్చిన తర్వాత. కాబట్టి భక్తులు కూడా గమనించి మీ యొక్క సౌకర్యార్థం దేవాలయ అభివృద్ధికై భక్తులు కూడా ధన సహకారాలు కానీ ధన కనక సహకారాలు అందించి ఈ బాబా యొక్క దేవాలయాన్ని ఇంకా ముందుకు నడిపించి అతని యొక్క ఆశీర్వాదం పొందవలసిన మనవి. జై సాయిరాం. సాయినాథ్ మహారాజ్కి. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 57వ డివిజన్ హమాలివాడ, అశోక్ రోడ్డు ప్రాంతాల్లో డ్రైనేజీలు నిండిపోయి మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు గురయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ 57వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ డివిజన్ పరిధిలో డ్రైనేజీలను రోడ్లను పరిశీలించారు. కార్పొరేటర్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ వర్షానికి డ్రైనేజీలు నిండడంతో ఇళ్లలోకి నీరు రావడం జరిగిందని అన్నారు. గతంలో పాలక వర్గానికి వర్షాకాలానికి ముందుగానే డ్రైనేజీలను రోడ్లను బాగు చేయాలని చెప్పినప్పటికీ పాలకవర్గం నిర్లక్ష్యంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా పాలకవర్గం మేల్కొని కాలనీలోని డ్రైనేజీలను రోడ్లను మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సీజనల్ వ్యాధుల ప్రబలపడకుండా వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు యాదగిరి, విజయ్, సతీష్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్, అదేవిధంగా హమాలివాడ ప్రాంతం, అశోక్ రోడ్ ప్రాంతం ఇవన్నీ కూడా వర్షం పడికి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల రోడ్లన్నీ జాము, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. దీని విషయం లోపలనే పాలకవర్గానికి అదేవిధంగా అధికారులకు చెప్పడం జరిగింది. వర్షాకాలం పడే ముందు ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో దాన్ని పూర్తిగా క్లీన్ చేసి ప్రజలెవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా నేను స్పష్టం చేసినప్పటికీ పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది. అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఇప్పటికైనా మేలుకొని ఎక్కడెక్కడైతే వర్షం పడితే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదో దాన్నంతా క్లియర్ చేయాలి. ఎక్కడైతే అవుట్లెట్స్ బయటికి నీళ్లు వెళ్ళే పరిస్థితి ఉంటుందో దాన్ని వెంటనే జేసీబీల ద్వారా అవన్నిటిని క్లియర్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు చాలా వ్యాపిస్తాయి. ఆ సీజనల్ వ్యాధిని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, విషజ్వరాలు రాకుండా మీరు శానిటేషన్కు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి దోమల పిచికారీ కానివ్వండి, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లియడం కానివ్వండి, ఇతరత్ర ఏవైతే ఆరోగ్య కాపాడేటువంటి చర్యలు ఉంటాయో అవన్నిటినీ కూడా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ పరంగా నిన్న రాత్రి లక్షటిపేట మండలం మరియు పట్టణంలో కురిసిన ఎడతెరిపిలేని భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వరద నీటి కారణంగా పలువురు రైతులు, వరి కులాలు, పత్తి చేలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షటిపేట పట్టణంలోని బీట్ బజార్లో రాజు టీ స్టాల్ గోడ కూలిపోగా వరద ప్రవాహానికి నాలలో ఫ్రిడ్జులు కొట్టుకుపోయాయి. అలాగే మహాలక్ష్మివాడ 10వ వార్డు కాలనీలో గుంపులు మరియమ్మ ఇల్లు పూర్తిగా కూలిపోయింది. మరోవైపు బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణం మొత్తం వరద నీటితో నిండిపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న లక్షటిపేట తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ వెంటనే సంఘటన స్థలాలను పరిశీలించారు. నష్టం వివరాలను నమోదు చేసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.
ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన గుంపుల మరియమ్మకు తహసీల్దార్ దిలీప్ కుమార్ తక్షణ సహాయం కింద 1000 రూపాయలు అందజేశారు. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ సైతం 1000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అధికారులు హెచ్చరికలు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరూ అకారణంగా ఇల్లు నుండి బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు ఎవరూ ఆయా ప్రాంతాలకు వెళ్లరాదని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాలు, పట్టణ జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మండలాల్లో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. పలు బస్తీలలో చెట్లు నేలకొరిగాయి. బాబు క్యాంప్ బస్తీలో పెద్ద వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడమే కాకుండా ఓ ఇంటిపై పడిపోవడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ముంపు వార్డుల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. కొన్ని వార్డులను మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సందర్శించారు. కూలిన ఇండ్లను దగ్గరుండి ఆమె పరిశీలించారు. మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు ఆమె వెల్లడించారు. అవసరం ఉంటేనే ప్రజలు బయటికి వెళ్లాలని ఆమె సూచించారు. నమస్కారం అండి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు పలు వార్డులను సందర్శించడం జరిగింది. అయితే జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో పట్టణంలోని 34 వార్డు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వార్డులలో వాగులు, నాలాలు నిండి ఎటువంటి సమస్య ఏర్పడినా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి, మేము వెంటనే పరిష్కరిస్తాము. ఇప్పటికీ మున్సిపల్ సిబ్బందిని, విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేశాము. అట్లానే వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రండి. దయచేసి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకండి. నమస్కారం. లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డులో వెలసిన శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ పురోహితులు వినోద్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం వేకువజామునే బాబావారికి మహాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులందరి కోసం మహాహారతి కార్యక్రమం చేపట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. సాయంత్రం వేళ ఆలయంలో సంధ్యాహారతి కనుల పండుగగా నిర్వహించనున్నారు. అలాగే రాత్రి వేళ ప్రత్యేక భజనలు, భజన సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం షిరిడీని తలపించేలా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. గురు పౌర్ణమి సందర్భంగా గుట్ట ఆలయం ఆవరణలో తీర్థ ప్రసాదాలు అందచేసి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ తోట సువర్ణ రమేష్, ఆలయ కమిటీ సభ్యులు పల్లెర్ల భూలక్ష్మి మనోహర్, తోట రమేష్, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ముందుగా గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ శుభాకాంక్షలు మరియు సద్గురు సాయినాథునికి దివ్యాశీస్సులు అందరిపై ఉండి అందరూ ఆయురాగ్యులతో సుఖ సంతోషాలని చెప్పి మనసావాత కోరుకున్నాను. ఈ గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక షిరిడీ సాయిబాబా దేవాలయం గోవారోడ్లోని లక్ష్మీపేట గోవారోడ్లోని సాయిబాబా మందిరం ముందు ఉదయం నుంచి మహా హారతి మరియు మహా అభిషేకం, భక్తుల చేత అభిషేక కార్యక్రమాలు మరియు చాలీసా మరియు అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం కూడా సంధ్యాహారతి మరియు మహిళలచే వెన్నెల పార కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలతో ఈ షిరిడి సాయి మందిరము అంగరంగ వైభవంగా వెళ్తున్నది. ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క సాయినాథుని ఆశీస్సులు కోరుకుంటున్నారు. ఆ యొక్క సాయినాథ్ ఆశీస్సులు అందరిపైన వెళ్ళవేళ్ళని చెప్పి మనసావాద కోరుకుంటూ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నూరు మండల అక్కపల్లి కాజువే పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు కాజువేకి ఇరువైపులా భారీ గేట్లు, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. వరద ప్రాంతాన్ని పరిశీలించిన సిఐ బన్సీలాల్, తహసీల్దార్ మల్లికార్జున్ మాట్లాడుతూ చెన్నూరు మండలం అక్కపల్లి కాజువే బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహిస్తుందని, అలాగే చెన్నూరు మండలంలోని వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ కూడా బయటికి రాకూడదని తెలిపారు.
అలాగే శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలు సమాచారం అందిస్తే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. వర్షాల వల్ల ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కారణంగా ఈ అక్కపల్లి నుంచి షోలింగకు పోయే లో లెవెల్ ప్యాజ్వే పై నుంచి వాటర్ ఫ్లోయింగ్ అవుతూ ఉన్నాయి. సో దాన్ని గమనించి ఈరోజు తెల్లవారుజామునే ఇక్కడ బ్యారికేడ్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ప్రమాదం జరగకుండా ఇటువైపుగా వాహనాలు రాకపోకలు రాకుండా ఉండేందుకు చర్యగా బ్యారికేడ్స్ ఏర్పాటు అటు సైడ్ రెండు వైపులా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫోర్స్ను కూడా పోలీస్ ఫోర్స్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఏదైనా అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్ళడం, సెల్ఫీలు ఫోటోలు దిగడం కూడా చేయకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువైపు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈరోజు చెన్నూరు మండలంలోని అక్కెపల్లి గ్రామం వద్ద ఉన్నటువంటి పాలవాగు నిన్నటి నుండి నైట్ నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు కొద్దిగా రోడ్ డ్యామ్ పై నుండి వాటర్ రావడం జరిగింది. అయినా ప్రయాణికులు ఇటు నుండి వెళ్ళేటువంటి వాళ్లకు ఇబ్బంది కలగకుండా మరి తహసీల్దార్ గారు మరియు సిఐ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ విజిట్ చేసి బారికేడ్ ఏర్పాటు చేసి ఎవరు కూడా ప్రజలు వాగులోకి వెళ్లకుండా సురక్షితంగా ఉండే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని గమనించి ప్రజలందరూ కూడా కేతనపల్లి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆ ప్రాంతంలో పర్యటిస్తుండగా మున్సిపల్ చైర్మన్ భర్త రాజా రమేష్ తన వార్డు కాకపోయినా అక్కడికి వెళ్లి నస్పూరి శివ, రామిడి కుమార్తో పాటు మరికొందరిని వెంట తీసుకెళ్లి కమిషనర్పై అసభ్య పదజాలంతో దూషిస్తూ విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడికి పాల్పడడం అత్యంత ఖండనీయమైన చర్య. ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. ఈ ఘటనపై కమిషనర్, వారి సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సంఘటనపై సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మరియు పోలీస్ అధికారులను కోరుతున్నాము. విధి నిర్వహణలో ఉన్న అధికారులకు పూర్తి రక్షణ కల్పించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజా రమేష్ బేషరతుగా కమిషనర్కి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు వడ్నాల శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పల్లె శ్రీదేవి, భీమా మల్లేష్, గుర్రం శ్రీనివాస్, మల్లమ్మ, దాంక శిరీష, యాకూబ్ అలీ, గోపురాజ్యం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు డిమాండ్ చేశారు. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా స్థానిక కేతనపల్లి మున్సిపాలిటీ పురపాలక కమిషనర్ విజిట్లో భాగంగా ఏదైతే వర్ష ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, శిథిలమైనటువంటి ఇండ్లు కావచ్చు, పర్యవేక్షిస్తున్నటువంటి తరుణం లోపల ఈరోజు మొదటి వార్డులోకి వెళ్ళడం జరిగింది. మొదటి వార్డులో ఆ యొక్క వార్డు కౌన్సిలర్ సాంబయ్య గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారు అక్కడ ఉన్నటువంటి ఒక ఇల్లును పరిశీలిస్తున్నటువంటి ఒక తరుణం లోపల మున్సిపల్ చైర్మన్ యొక్క భర్త అయినటువంటి ఒక రాజా రమేష్, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త అయినటువంటి రామిడి కుమార్, తన కుమారుడు లక్ష్మీకాంత్, ఇంకా కొంతమంది వెళ్ళి పరుష పదాలంతో ప్రజాస్వామ్యాన్ని సిగ్గుపరిచేటువంటి విధంగా, లోకమంతా కూడా ముక్కున వేలేసుకునేటువంటి విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో తిట్టడం ఏదైతే ఉన్నదో ఇది కాంగ్రెస్ పార్టీ ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నది. గతంలో కూడా కేతనపల్లిలో ఇటువంటి యొక్క పరిస్థితి లేకుండే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి, రాజకీయ విభేదాలు లేకుండా ఈ కేతనపల్లి మున్సిపాలిటీ లోపల ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంతో రాజకీయాలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఏనాడైతే బాల్కసుమం ఈ యొక్క గడ్డ మీద అడుగుపెట్టిండో నాటి నుండి నేటి వరకు కూడా గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ, ప్రోత్సహిస్తూ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళను గుండాలుగా తయారు చేస్తూ, ఎవరైతే ప్రతిపక్షాలు కానీ పాలక పక్షాలు ఉంటారో, వాళ్ళకి వ్యతిరేక పక్షాలు ఉంటారో
వారిపైన ఉసుగొలిపేటువంటి ఒక పరిస్థితి ఇలా నేడు తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ఇలా ప్రభుత్వ అధికారుల పైన కూడా గూండాయిజం చెలాయించేటువంటి ఒక విధంగా ఇలా బాల్కసం తన యొక్క కార్యకర్తలను తయారు చేసిందనడానికి నేటి యొక్క సమస్యనే ఇలా నేటి యొక్క ఏదైతే సంఘటనే ఉదాహరణగా మనం భావించవచ్చు. ఆనాడు గతంలో కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించి ఆనాడు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, గూండాలాగా వ్యవహరించి మంత్రి గారి వాహనం పైన, ఎంపీ గారి వాహనం పైన రాళ్లతోని దాడి చేసినటువంటి సంఘటన ఇలా మనం మర్చిపోకముందే ఇవాళ మున్సిపల్ కమిషనర్ పైన దాడి చేయడం అనేటువంటిది ఇది ముక్తకంఠంతో సమాజం ఖండించేటువంటి విషయంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా టీఆర్ఎస్ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా అధికారులను బెదిరించి భయపెట్టి ప్రతిపత్తి ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. వారి యొక్క అండగా ఉండి మిమ్మల్ని ఎదుర్కొని మీపై పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్డ్ కౌన్సిలర్కు ఇంటిమేషన్ చేసి వార్డ్ ఆఫీసర్లను కూడా, ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ ఉంటాడు, ప్రభుత్వ అధికారులు ఆఫీసర్లను వెంటబెట్టుకొని ఈ వర్షాభావం వల్ల ఎక్కడెక్కడ ఇండ్లు కూలుతూ ఉన్నాయి, హర్ష్ ఏరియాల్లో, స్లమ్ ఏరియాలో తిరగాలని పై కలెక్టర్ గారి ఆదేశానుసారంగా వారు వివిధ స్లమ్ కాలనీలలో తిరుగుతున్న సందర్భంలో ఈరోజు తారకరామ కాలనీ 1వ వార్డులో అక్కడ కౌన్సిలర్కు ఇంటిమేషన్ చేసి అక్కడి వార్డ్ ఆఫీసర్ను తీసుకొని పర్యవేక్షించడానికి, తిరగడానికి, చూడడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలరు, అక్కడి ప్రజలు కూడా వారి యొక్క బాధలు, అక్కడి సమస్యలు తెలుపుతూ ఉన్నారు. అయితే రాజా రమేష్ అనేటువంటి వ్యక్తి ఎటువంటి అధికారి కాదు, ఎటువంటి ప్రజాప్రతినిధి కాదు, అనామకుడైనటువంటి రాజా రమేష్ అనే వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్ళి కమిషనర్ గారితో, ఒక ప్రభుత్వ అధికారితో, నువ్వెవరు, నాకు ఇంటిమేషన్ చేయకుండా ఏ విధంగా కాలనీలలో వార్డులలో తిరుగుతావు, ప్రజా సమస్యలు తెలుసుకుంటావు, మేము మమ్మల్ని పిలవాలి, మేము మమ్మల్ని ఎమ్మడి తీసుకోపోవాలని చెప్పి బెదిరించి ఇంతకుముందు ఆ కమిషనర్ చెప్పారు. చెయ్యి వేసి, ఛాతీపై చేసి కూడా తొప్పడం కూడా జరిగిందని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది దౌర్జన్యం. ఈ విధంగా అధికారం మీద చేయి చేసుకుంటే పరిస్థితి ఏముంటుందో జైలు శిక్ష అవుతుంది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రభుత్వ అధికారి మీద ఎవరైనా కానీ దుర్భాషలు ఆడడం కానీ చేయి చేసుకోవడం కానీ చాలా తప్పు. మీరు కూడా టీఆర్ఎస్ వాళ్ళు మీరు కూడా తిరగండి, కాలనీలో తిరిగి. అంటే దేవుడితో సమాన డాక్టర్ వృత్తిని వదులుకొని రాజకీయాలకు వచ్చినప్పుడు పరమాధిక సేవ చేయాల్సిన భావన ఉంది. నీకు ఆ చట్టాలు తెలియకపోతే మున్సిపల్ చట్టం ఉంది, ఆ చట్టం బుక్ చదువుకొని ఏమేమి గైడ్లైన్స్ ఉందో దాని ప్రకారం ఫాలో చేస్తుంది. చైర్మన్ హోదాలో ఉన్నటువంటి ఎవరైతే సంధ్యారాయణ అక్కగారు ఉన్నారో వారి ఎజెండా ఉంటుంది, ఆ జనరల్ బాడీలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఆ కమిషనర్ గారు ఉంటారు, ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేస్తారు. ఓదికి ఎలోనివో ప్రాబ్లం, నీటి ప్రాబ్లం ఉన్నది, శానిటేషన్ ప్రాబ్లం ఉన్నది వర్షాలకాల సీజన్లో. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో బెషారాత్గా టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే అక్కడ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, అమలు చేస్తున్న చట్టాల కారణంగానే పరిశ్రమలన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని మంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి మేకల దాసు అన్నారు. మందమరి పట్టణ ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేకల దాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చట్టాలను అమలు చేస్తుందని, ఈ ప్రమాదకర చట్టాల వలన దేశంలోని నిరుద్యోగం పెరుగుతోందని ఆయన ఆరోపించారు. దేశంలో అత్యంత ధనికుల్లో ఒకడైన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఉమ్మడి 3 జిల్లాల్లో కార్మిక శాఖ అధికారులు లేకపోవడం శోచనీయమని అన్నారు. దశాబ్దాల కాలంగా వివేక్ కుటుంబమే కార్మిక శాఖ మంత్రులుగా పనిచేస్తున్నప్పటికీ కార్మికులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని మాట ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయారని ఆయన విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్యంగా ఉంటూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే రాజకీయ నాయకులను పార్టీల నుంచి ఓడించాలని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. తీసుకొచ్చి అలా జాతీయం చేసి ఈ దేశ సంపదగా మలుస్తే ఈ దేశంలో 14 సంవత్సరాలుగా అధికారంలో ఉంటున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మొత్తం మళ్ళీ ప్రైవేట్ శక్తులకు అప్పచెప్తా ఉన్నారు. నిజమా కాదా? ఇవాళ టాటా ఎయిర్లైన్స్ ఆనాడు టాటా ఎయిర్లైన్స్ వ్యక్తుల చేతుల్లో ఉండే, ఇవాళ ఎవరి చేతుల్లో ఉంది? కాంగ్రెస్ యూపీఏ అధికారంలో ఉన్నాడు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి టాటా ఎయిర్లైన్స్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ టాటాల చేతుల్లోకి ఎందుకు పోయింది? బీజేపీ తప్పిదం కాదా? ఆర్ఎస్ఎస్ తప్పిదం కాదా? అందులో పనిచేసేటువంటి వాళ్ళు హిందువులు కాదా? అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని ప్రైవేట్ శక్తులకు అప్పచెప్పింది నువ్వు కాదా? ఇవాళ బిఎస్ఎన్ఎల్ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి జియోకి అప్పచెప్పి ఇవాళ బిఎస్ఎన్ఎల్ లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ పేరుతోటి సిఆర్ఎస్ తోటి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలందరినీ ఇంటికి పంపింది బీజేపీ ప్రభుత్వం కాదా? ఎవరు పంపిరు ఇంటికి? అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులు కాదా? అందులో పనిచేసేటువంటి వాళ్ళందరూ హిందువులు కాదా? ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా, రైతాంగం అంతా, రైతు కూలీలంతా హిందువులు కాదా? మరి హిందువుల పేరుతో అధికారంలో ఉంటున్న నువ్వు ఈ దేశ సంపదలను మొత్తం ప్రైవేట్ శక్తులకు అప్పచెప్తావు. మనం అంటే ఏమంటారు? ఈ ఎర్ర జెండా వాళ్ళకి ఏం పని లేదంటారు. మనం అంటా ఉన్నాం ఎలా ఆదాని ఈ దేశాన్ని మొత్తం సర్వం దోస్తా ఉన్నాడు, ఆ దోయడానికి నువ్వు కార్మిక చట్టాలు మార్చడు, ఆ దోయడానికి ఎలా ఆదాన్ని అందరం ఎక్కిస్తున్నావు అని చెప్పేసి మనం అంటా ఉన్నాం. నిజమా కాదా? ఇక్కడ పక్కనే ఉన్నటువంటి దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ చూడండి మీరు కావాలంటే. ఢిల్లీలో ఎక్కడో గుజరాత్ లో ఉండేటువంటి ఆదాని దేవాపూర్ లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ వాడు ఓనర్ ఎట్లయితాడు? మన పక్కనే ఉన్నటువంటి ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ వసంత్ నగర్ లో వాది ఆదాని గాంధీ తర్వాత ఇప్పుడు మన పవర్ ప్లాంట్ ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ఇక్కడ మన పక్కన నిర్మాణం అవుతున్నది, అది కూడా ఆదానిదే. వాడు ఎక్కడికి రాంది, వాడు ఎక్కడికి పోంది? ఎందుకోసం ఈ కార్మిక చట్టాలు మార్చుతా ఉన్నారు? లేకుండా బోనస్ యాక్ట్ లేకుండా మొత్తం సర్వ హక్కులన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొచ్చి ఇవాళ ఈ దేశంలో కార్మిక వర్గానికి గొంతు లేకుండా ఇప్పటిదాకా అక్బర్ సార్ చెప్పినట్టు గొంతుకల మీద కత్తి వేలాడ తీసేటువంటి చర్యలు చేస్తా ఉన్నాడు. ఇవాళ కన్సలేషన్ పద్ధతి ఉండేది, ఇవాళ పర్మనెంట్ కార్మికులకు ఆర్ఎల్సీ దగ్గరకో ఎన్టీపీస్కో ఎక్కడికో పోతే మన బొగ్గుబాయిల మీద కన్సలేషన్ చేస్తే ఇవాళ కార్మికుడికి కార్మిక సంఘానికి న్యాయం జరగకపోతే మనం ఆర్ఎల్సీ దగ్గరకో ఏఎల్సీ దగ్గరకో పోతే ఇక్కడ మనం చెప్పే విషయాన్ని మేనేజ్మెంట్ కు సమాచారం అందిస్తాం తప్ప దాన్ని పరిష్కరించేటువంటి నాదుడు లేడు. ఇట్లాంటి దుర్మార్గమైన చట్టాలు ఈరోజు రూపొందించబడ్డాయి. అవి అమల్లోకి వచ్చినాయి మన జూన్ 1 నుండి. ఇంకా భవిష్యత్తులో కార్మిక వర్గం అంతా రోడ్ల మీదకి వచ్చి కార్మిక వర్గం అంతా చాలా దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి మన ముందు కనబడతామని. ఇలా దేశం వెలిగిపోతుందంటే కేవలం ఆ బీజేపీ ప్రభుత్వం చుట్టూన్నటువంటి ఆ బీజేపీ ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి 4 జిల్లాలని ఇలా డీసీఎల్ అధికారి, ఈ జిల్లా లేబర్ అధికారి మంచిర్యాల జిల్లాకు లేడు, ఆసిఫాబాద్ ఉండడు, నిర్మల్ ఉండడు. ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి డీసీఎల్ ఆఫీసు మొత్తం ఆదిలాబాద్. మన కార్మికులకి సంఘం పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కావాలంటే ఆదిలాబాద్కే పోవాలి. మరి ఈ జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేసిందో అర్థం కాదు. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రికి తెలియదా? ఇక్కడ ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు లేబర్ అధికారులను పంపించాలని నియమించాలనేటువంటిది సోయి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ శక్తులు. ఇలా మేము అనడం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 100 మంది పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అత్యంత ధనవంతులలో 100 మందిలో ఒకడు వివేక్. నిజమా కాదా? ఆయన ఎందుకు మంత్రి పదవి, ఆయనకు ఎందుకు ఎమ్మెల్యే? క్యాతెనపల్లి మున్సిపాలిటీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కమిషనర్ మురళీకృష్ణ ఒంటెద్దు పోకడను మానుకోవాలని ధర్నా నిర్వహించారు. చైర్మన్ సంధ్యారాణి మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, కౌన్సిలర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వార్డుల్లో పర్యటించడమే కాకుండా కమిషనర్ అర్హత లేని అధికారాన్ని ప్రదర్శిస్తున్నారని నాయకులు ఆరోపించారు. గతంలో అనేక అవినీతి ఆరోపణలు, దొంగ సంతకాలు, కాంట్రాక్టుల వివాదాల్లో చిక్కుకున్న ఈ అధికారిని తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ప్రజాప్రతినిధులు పౌరులతో దురుసుగా ప్రవర్తించడం తగదని, ప్రజల పన్నులతో నడిచే వ్యవస్థలో అధికారులకు జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మున్సిపల్ సిబ్బందిని, పనులను ఇబ్బంది పెడుతున్న కమిషనర్పై కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్, టౌన్ ప్రెసిడెంట్ సుదర్శన్ గౌడ్, రాముడి కుమార్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మెయిన్ ఇష్యూ అబౌట్ కమిషనర్. మేము అడిగింది ఒకటే, మీరు వార్డుకి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అవర్ చైర్పర్సన్ అండ్ కౌన్సిలర్స్కి. వచ్చినప్పటి నుంచి మేము అదే చెప్తున్నాం, మనం కలిసి పని చేసుకుందాము, అందరికి అది సపోర్ట్ ఇస్తాం, మేము కూడా సపోర్ట్ ఇస్తాం, మీరు కూడా సపోర్ట్ ఇచ్చాను, పని చేసుకుంటాం అన్నారు. ఇప్పుడు 2 వీక్స్ అవుతుంది వచ్చినప్పటి నుంచి మేము ఏం పని చేస్తున్నా అన్నిటికీ అడ్డుపడుతున్నారు. వాడికి వెళ్ళినా కూడా కౌన్సిలర్కి చెప్తలేరు, చైర్పర్సన్ కూడా చెప్తలేరు. మేము గెలిచింది ఇక్కడ పాలకవర్గం ఎందుకున్నది? వాడికి వెళ్ళినప్పుడు జనాలు అడుగుతున్నారు, కౌన్సిలర్ లేరు, మీరు కమిషనర్ వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు? మేము అడుగుతుంది ఏంటిది? నువ్వు ఏమన్నా చేసుకున్న అడ్మినిస్ట్రేషన్లో మేమేమి అడ్డుపడతలేము కదా. నువ్వు వెళ్ళినప్పుడు చైర్పర్సన్కి ఇన్ఫామ్ చేయాలా, కౌన్సిలర్కి ఇన్ఫామ్ చేయాలంటే ఇవ్వాలా? ఎందుకు చెప్పాలి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే? మేము ఎందుకున్నాం ఇక్కడ పాలకవర్గం? మేమంతా బయట కూర్చుంటాం, పని చేయం. మేము ఎవరిని చేయనీయము, వాళ్ళని చేయనీయం, మేము కూడా చేయం. జనాలు వస్తే మేము చెప్తాం, మీరు గెలిపించి మమ్మల్ని ఆఫీసర్లు చేయనీయట్లేదు అంటాం. ఎందుకు? ఒక మహిళ చైర్పర్సన్ ఉందని నీకు చులకన అవుతుందా? ఏమనుకుంటున్నావు? నీకన్నా ఎక్కువనే చదవచ్చిన నేను, ఒక డాక్టర్ని, అన్ని రూల్స్ అన్నీ తెలుసు. రాంగ్ అనే స్టార్టింగ్ నేనే చెప్పిన, నేను చేస్తే కలిసి చేసుకుందామని. లేదు, మేము తీర్మానం చేసిన ఎజెండాను కూడా, మున్సిపల్ ఎజెండాను కూడా పక్కన పెట్టేసి చేయొద్దు, కాంట్రాక్టర్స్ని పిలిపించి వాళ్ళని బెదిరించి, నువ్వు ఎట్లా చేస్తావు, నీకు బిల్ పాస్ చేసేది నేనే కదా, చెక్స్ రిలీజ్ చేసేది నేనే కదా, వాళ్ళని బెదిరిస్తున్నాడు. అంటే మేము ఏంటిది ఇక్కడ తీర్మానం చేసినాక కూడా ఏంటిది అసలు? ఇది ఎందుకున్నాం ఇక్కడ? వాళ్ళ కోసమే కదా, జనాల కోసమే కదా మేము వచ్చాము ఇక్కడ, వాళ్ళ పనుల కోసమే కదా. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికే పెట్టుకున్నాం కదా. ఏదో వాళ్ళ డబ్బు ఏదో వాళ్ళ జేబుల నుంచి ఇస్తున్నామా? ఇది మున్సిపల్ ఫండ్ ఎవరిది? జనాలదే కదా. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేము పెట్టినాము. ఆయన ఎవరు వచ్చి ఆపడానికి? ఇష్టం వచ్చినట్టు చేసుకుని మళ్ళా లేబర్స్ది క్యాష్ చెక్ రిలీజ్ చేస్తలేడు. 2 months నుంచి వాళ్ళ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వర్కర్స్ రాకపోతే ఎట్లా? వాళ్ళంతా మమ్మల్ని అడుగుతారు కదా. అలా చెక్ రిలీజ్ చేయడానికి ఏంది? మొత్తం అన్నీ అయిపోయినాయి, సైన్లు అన్నీ అయిపోయినాయి, చెక్ రిలీజ్ చేయడానికి ఏంటి? మొత్తం ఆఫీసర్స్ మొత్తం క్యాష్ మెమో పాస్ చేసిండు. ఎందుకు? దేనికి? ఏం చేద్దామని? ఆయన గుప్పెట్లో ఉంచుకోవడానికి ఆఫీసర్లని? అంటే ఇది పాలకవర్గం ఏమనుకుంటున్నారు? గెలిపించింది ఎందుకు మమ్మల్ని? జనాలందరూ మమ్మల్ని ఎందుకు గెలిపించారు? ఇదిగేనా? నేను ఒకటే అడుగుతున్నా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకి, నేను ఎవరిని? ఒక ప్రథమ పౌరులని. నాకు గౌరవం లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? మీరే చెప్పాలి, నాకు ఆన్సర్ ఇవ్వండి. ఏదైతే ఈరోజు నిన్నటి నుండి కురుస్తున్నటువంటి వర్షాలకి కొన్ని వార్డ్స్లో నీళ్లు నిండి కొంత ఇబ్బందికి గురవుతున్నారని చెప్పి మేము కౌన్సిలర్స్ మేడం అందరూ మాట్లాడుకున్నారు, వెళ్దామని. ఆ లోపే కమిషనర్ గారు వార్డ్స్ తిరగడం స్టార్ట్ చేసి, కనీసం అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు కూడా చెప్పకుండా, చైర్పర్సన్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వార్డ్స్కి వెళ్ళడం జరిగింది. ఇది మా దృష్టికి రాగానే మేము ఫస్ట్ వార్డులో తను అక్కడ వర్క్మెన్తో ఉన్నారు అని చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ కౌన్సిలర్ సామాన్ ఉన్నారు, సామాన్ అడిగింది. ఎందుకు మీరు చెప్పలేదంటే చెప్పను అంటున్నాడు డైరెక్ట్. నేను కూడా అడిగినాను, మరి మీరు కౌన్సిలర్కి చెప్పాలి, చైర్పర్సన్ కూడా ఎందుకు చెప్పలేదంటే నేను చెప్పను అంటున్నాడు. అంటే చైర్పర్సన్ ఒక మహిళ అని, ఒక దళితురాలని కానీ చులకన భావమా అంటే? అంతే అనుకో అన్నాడు. అంటే ఒక దళితురాలని, ఒక మహిళని, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రథమ పౌరురాలని అవమానిస్తే కేతన్పల్లి మున్సిపాలిటీ పౌరునిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా డెఫినెట్గా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఇంకా ఎంత దూరమైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ప్రజలం మేము ఇక్కడ స్థానికులు మేము ఉండేటోళ్ళం. మేము మా చైర్పర్సన్ని, మా కౌన్సిలర్స్ని, మా ప్రజల్ని ఇబ్బంది పెట్టినా, గౌరవించకపోయినా ఏ అధికారినైనా డెఫినెట్గా ఏ స్థాయికన్నా మేము పోవడానికి రెడీ. ఆ అధికారులకు ఖచ్చితంగా గుణపాఠం మేము చెప్తాం. మేము అడుగుతూ ఉంటే నువ్వెవరు అడగడానికని నన్ను అడుగుతాడు, కౌన్సిలర్ అడుగుతా అంటే నువ్వెవరు అంటాడు అని ఇష్టం వచ్చినట్టు ఏంది వే అంటాడు. అంటే ఆయన నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడితే అయిపోద్ది అనుకుంటాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కమిషనరే కాదు, ఒక కమిషనర్ అర్హత తనకి లేదు. ఈయన వచ్చిన ఒక డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారి.
గతంలో కూడా ఇదే కేతన్పల్లి మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొని కొన్ని కాంట్రాక్ట్ ఎవరికైతే కాంట్రాక్టర్కి వచ్చిందో వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి దొంగ సంతకాలు పెట్టి కాంట్రాక్ట్లు అప్పచెప్తే అవన్నీ దొరికి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గంతో నాకు కొంచెం ఇబ్బంది. ఇక్కడ నుండి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చెన్నూరుకి పోయాడు. చెన్నూరులో కూడా సేమ్ అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ని అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్తో ఇబ్బంది అయ్యి గొడవలై అక్కడ నుండి ఎల్లందు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఎల్లందు ట్రాన్స్ఫర్ అయితే ఎల్లందుకు పోవాల్సిన ఎల్లందుకు ఏంటిది ఒక రెవెన్యూ ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆరోగా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళకుండా మళ్ళీ మంత్రి గారి కాలు మొక్కిండో ఇంకెవరు కాలు మొక్కిండో ఇంకేం చేసిండో తెలియదు కానీ మళ్ళీ తీసుకొచ్చుకొని పోస్టింగ్ తెచ్చుకున్నాడు. మాకు పోస్టింగ్ తెచ్చుకోవడంలో మాకు అభ్యంతరం లేదు. గవర్నమెంట్ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఒక డెప్యుటేషన్ మీద ఉన్న ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి డెప్యుటేషన్ ఇవ్వచ్చా ఇయ్యరాదా ఒకసారి అధికారులు అతని మీద ఉన్న అడిషనల్ కలెక్టర్ గారో దానికి సంబంధించి ఇంకెవరైనా ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన అధికారిని అంటే కమిషనర్ అర్హత లేని ఒక అధికారిని మళ్ళీ తీసుకొచ్చి ఇదే మున్సిపాలిటీకి ఒక కమిషనర్గా ఇవ్వచ్చా ఇవ్వరాదా మరొకసారి ఆలోచించాలి. ఒకసారి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈయన ప్రవర్తన తీరు బాగలేదు, మాట బాగలేదు. ఈయన మేము అడిగితే మమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడము, దురుసుగా మాట్లాడము, చులకన భావంతో మాట్లాడము, నువ్వెవరు అని అడగడము. నువ్వెవరంటే ఒక పౌరుని అడుగుతా. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తుమ్మల రాజారెడ్డి సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇటీవల సిఐటియు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ నాయకులు లేని ఆరోపణలు చేశారంటూ మరియు ఎన్నికలలో యాజమాన్యంకు సహకరించారని చేసిన ఆరోపణలపై సిటీ న్యూస్తో మాట్లాడుతూ గోదావరి ఖనిలో కొత్తగా చేరిన బదిలీ యువ కార్మికులను భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ కాకుండా ఆపినందుకు జరిగిన ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరగలేదని, దానికి మీ నాయకత్వం ఏం సమాధానం చెప్పిందో తెలుసుకోవాలని మరియు ప్రతి పనిలోనూ ఎర్ర జెండాను అడ్డు పెట్టుకొని అనేక పైరవీలు చేస్తున్న తీరు కార్మికులను అడిగితే వారే చెప్తారని అన్నారు. ఎన్నికల వద్దు అని కార్మిక సంఘాలను సమానంగా చూడాలని సిఐటియు అంటున్నామని, కానీ ఎన్నికలు కావాలని కోర్టుకు వెళ్లి మరీ ఎన్నికల్లో గెలిచి 2 సంవత్సరాలలో ఏం సాధించారో కార్మికులకు చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచి కాలపరిమితి ముగిసిన సంఘాల వల్లే గుర్తింపు కాలపరిమితి కోసం కోర్టుకు వెళ్దామని చెప్తుండడం మీ అధికార దాహానికి నిదర్శనమని మరియు సమ్మె నోటీస్ ఇచ్చి అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేయడానికి నివేదిక ఏర్పాటు చేయకుండా కేవలం అన్ని సంఘాలను కలిపి సమ్మె చేస్తామని యాజమాన్యం హెచ్చరించడానికి సరిపోతున్న తీరుతో కార్మిక సమస్యలు పరిష్కరించడం ఏఐటియుసికి ఇష్టం లేదని తెలుస్తుందని విమర్శించారు. అధికారంలో ఉండి పైరవీలు చేస్తూ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే కార్మికులే తగిన బుద్ధి చెప్తారని, పలు కార్మిక సమస్యల పరిష్కారం కాకపోవడంతో నాయకులు కార్మికుల వద్ద ఏం చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకున్న తీరు మీకు అర్థం కావడం లేదని అన్నారు. కార్మిక సమస్యలపై ఓడినా గెలిచినా నిజాయితీగా ఉంటూ పోరాడుతున్న సిఐటియుని విమర్శించే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సర్వనాశనం అవుతుంది. అవినీతికి హద్దు పద్దు లేకుండా సింగరేణి కార్మికుల దగ్గర దోచుతుంది. ఇది మాట్లాడిన సిఐటియు ప్రూఫ్ చేస్తుందని అంటున్నారు నాయకులు, ఏఐటిసి నాయకులు. ఏం ప్రూఫ్స్ కావాలి మీకు? మెడికల్ బోర్డు మీద ప్రూఫ్స్ కావాలనా? ట్రాన్స్ఫర్ల మీద ప్రూఫ్ కావాలనా? లేకపోతే డిప్యుటేషన్ల మీద కావాలనా? దేని మీద ప్రూఫ్స్ కావాలి మీకు? ఎక్కడ పెడితే పుట్టలు తిప్పలు ఉన్నాయి. ఏదో ఎర్ర జెండా కదా అని ఇప్పుడు అలా వదిలిపెడుతున్నా. మాకు కౌంటర్ ఇస్తారా మీరు? గోదావరి కానీ వన్నింగ్ లైన్లో భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ అయిన కార్మికులు ఆపినందుకు మీకు డబ్బులు ముట్టలేదా? ముట్టినందుకు విజిలెన్స్ రాలేదా? విజిలెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న భూపాలపల్లికి ఆ పిల్లల్ని ట్రాన్స్ఫర్ చేయట్లేదా? 6 పిల్లగాళ్ళని పట్టుకొని లక్షలు వసూలు చేస్తే లాస్ట్కి విజిలెన్స్ వస్తే విజిలెన్స్ కూడా సంజయ్ చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మెడికల్ బోర్డులు వచ్చి మీ కార్ల మీద వండుకోలేదా? మెడికల్ బోర్డు కాకపోయినా డబ్బులు తీసుకున్నందుకు కార్ల మీద వండుకొని తిరిగి ఇవ్వలేదా మీరు? చాలా సవాలు ఇస్తున్నారు. రండి, మీరే టైం కేటాయించండి, మీరే స్థలం కేటాయించండి. సిఐటి దగ్గర ఉన్న ఆధారాలను పట్టుకొని ఏ కార్మిక సంఘం ఎంత అవినీతి చేసిందో ప్రూవ్ చేయడం కోసం సిఐటి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. లేదంటే మేము ఆ కార్మిక సంఘంగా మేము తప్పులు చేస్తే ప్రూవ్ చేస్తానికి ఏమైనా ఆధారాలు ఉంటే వెంటనే రావాలని చెప్పి సిఐటిగా ఏఐటిసి నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం. మంచిర్యాల పట్టణంలో రాళ్లవాగు ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా.
మంచిర్యాల జిల్లా కేంద్రం సాయిరాం నగర్ సాయిబాబా ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. ఆలయ చైర్మన్ గడప రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. లక్షెట్టిపేట మండలంలో భారీ వర్షాల బీభత్సం. మునిగిన పంట పొలాలు, కూలిన ఇండ్లు, అప్రమత్తమైన అధికారులు, పోలీస్ యంత్రాంగం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.